అమ్మా ఇది మళ్ళీ వచ్చి పదండి, త్వరగా పదండి. పదండి. హిందూ లేదు గిందూ లేదు ఏంట్రా 3 నెలల నుంచి మాకు టార్చర్ నీ అబ్బా నా బలం బాబు ప్లీజ్ వదిలే. 4mm polyethylene coated pure fluorocarbon glass with 15-degree sharp edges. కొడకాయలు అన్నానంటే పీకతో పాటు లోపల ఉన్న ఈసోఫేగస్, థైరాయిడ్ గ్లాండ్స్, లింఫ్ నోడ్స్ అన్ని కట్టేజెస్ 3 seconds వచ్చేస్తా. చెప్పు ఎక్కడుందో చెప్పు. చెప్పేస్తా. తన హాస్టల్లో ఉంది, రూపా ఉమెన్స్ హాస్టల్, ఎంబీపీ. బాబు ఇది 10వ నువ్వు మా అమ్మాయి కోసం వచ్చి మా ఇంటిని అలా నాశనం చేసి మమ్మల్ని టార్చర్ చేయడం. నీ వల్ల రోజు చచ్చి బతుకుతున్నాం. నీకు దండం పెడతాం, కావలిస్తే మమ్మల్ని ఒక్కసారిగా చంపే, కానీ మా అమ్మాయిని మాత్రం వదిలే. ప్లీజ్ ప్లీజ్. ఈసారి కూడా ఎందుకు కనపడకపోతే 11వ కూడా వస్తా. ఎందుకోసం కాదు, మిమ్మల్ని చూపడానికి వస్తా. చూడమ్మా, నేను ఫైనల్ ఇయర్లో స్లైడింగ్ మీద అడ్మిషన్ ఇవ్వడం ఇదే మొదటిసారి. బికాస్ ఐ లైక్ యువర్ అకాడమిక్స్. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అవర్ కాలేజ్. కాలేజ్ టైమింగ్స్ తెలుసు కదా, 9 to 3. రేపటి నుంచి నువ్వు రెగ్యులర్గా అటెండ్ కావచ్చు. సార్ నేను ఈ రోజే క్లాసెస్ అటెండ్ అవుతాను ప్లీజ్ సార్. ఇప్పుడు లంచ్ టైము, కంప్యూటర్ ల్యాబ్స్. అమ్మాయికి కంప్యూటర్ ల్యాబ్ చూపించు. ఓకే ఓకే సార్. గుడ్ లక్ మా. థ్యాంక్ యూ బాగా సార్. చదువుకోమ్మా. 28. లైఫ్లో ప్రతి చిన్న మూమెంట్లో కూడా ఏదో ఒక హ్యాపీనెస్ ఉంటుందని నా నమ్మకం. అలా చిన్న చిన్న హ్యాపీనెస్లన్నీ అక్యుములేట్ చేసుకోవటమే అబ్సల్యూట్ లైఫ్ హ్యాపీనెస్ అన్నది నా ఫిలాసఫీ. అందుకే నేను ప్రతి మూమెంట్ని, ప్రతి సిచ్యువేషన్ని ఎంజాయ్ చేస్తా. అఫ్ కోర్స్ ఎంతవరకు చేయాలో అంతవరకే, ఆల్వేస్ విత్ ఇన్ ద లిమిట్స్. ఇదే కంప్యూటర్ ల్యాబ్. థ్యాంక్స్. హలో, ఎస్ జాయిన్ అయ్యాను. ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ డే, ఫస్ట్ క్లాస్, న్యూ కాలేజ్, న్యూ ఫ్రెండ్స్. ఐమ్ లవింగ్ ఇట్ హియర్. వెయిట్, ల్యాబ్ స్టార్ట్ అయింది. ఐ కాల్ యూ లేటర్. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ ద ప్రాక్టికల్స్ ఆన్? వెయిట్. What the F? Excuse me. We are almost done. Can you please stand outside for some time and don't allow anybody in? రే,
ఒక అమ్మాయిని ఏం అడుగుతున్నావో నీకు అసలు అర్థమవుతుందా? బ్లడీ పక్క. చిచ్చి, డిస్కస్టింగ్ పవర్స్. ల్యాబ్లో ఏంట్రా? ఇదేం కాలేజ్ ఇలా ఉంది? డిడ్ ఐ ఆప్ట్ ద రాంగ్ కాలేజ్ ఆర్ వాట్? Can you please stand outside for some time and don't allow anybody in? ఎక్స్క్యూజ్ మీ, ప్రాక్టికల్స్ జరుగుతున్నాయా? ప్రాక్టికల్స్ లేవేం లేవు, వెళ్ళిపోండి. రావే, లెట్స్ గో. థ్యాంక్ గాడ్. Artificial intelligence is a simulation of human intelligence. Already late. You go out. అవును, ఆయన పెద్ద బుక్ వామ్. ఇంట్లోనే పెద్ద లైబ్రరీ మెయింటైన్ చేసేవారు. అన్ని రకాల బుక్స్ ఉండేవి. కానీ ఫిలాసఫీ, సైకాలజీ ఆయన ఫేవరెట్స్. ఒక స్కూల్ టీచర్గా మొదలైన ఆయన లైఫ్ ఈరోజు సిద్ధార్థ్ గ్రూప్కి హెడ్గా, తన సక్సెస్కి, సంపాదనకి కారణం బుక్సే అని ఆయన నమ్మకం. అది ఇయర్ 2001. సిద్ధార్థ్ మాకు పెళ్ళైన 10 ఏళ్లకు పుట్టిన ఏకైక సంతానం. లేక పుట్టిన వాణ్ణి మేం క్షణం కూడా కిందకు దించేవాళ్లం కాదు. నాకేదైనా పనుంటే వాణ్ణి ఆయనకిచ్చేదాన్ని. అలా సిద్ధార్థనిచ్చినప్పుడు ఆయనకొక చేతిలో బుక్, ఇంకో చేతిలో వాడు. వాణ్ణి ఎంగేజ్ చేయడానికి ఆడిస్తూ, బుక్స్లో బొమ్మలు చూపిస్తూ, తను మాత్రం బుక్స్ చదవడం కంటిన్యూ చేసేవారు. అలా ఓవైపు రోజులు గడుస్తున్నాయి. ఇంకోవైపు వాడి కళ్ళలో ఎక్కువగా స్టోర్ అవుతున్న విజువల్ బుక్ అవుతూ వస్తోంది. అలా టైం గడిచే కొద్దీ మెల్లగా వాడు ఆ బుక్స్కి అట్రాక్ట్ అవ్వసాగాడు. ఎంతలా అంటే అవే వాడికి టాయ్స్ అయ్యాయి, అవే వాడికి లోకం అయ్యాయి, అవే వాడికి డైలీ నీడ్స్ అయ్యాయి. అలా కొంతకాలం గడిచింది. అప్పుడు వాడికి 7 ఏళ్ళు. ఎవరి తోడూ లేకుండా స్వతహాగా లైబ్రరీలోకి ఎంటర్ అయ్యాడు. ఆ బుక్స్, ఆ లైబ్రరీ వాడికి కొత్త ప్రపంచంలా తోచింది. ఇంకప్పటినుంచి వాడు ఆ బుక్స్తో ఆడుకోవడం మానేసి చదవడం మొదలెట్టాడు. తనకందిన పుస్తకం తీసుకొని అర్థమైనా అవ్వకపోయినా అలా చదువుతూనే ఉండేవాడు. ఆ ఏజ్లో వాడు అందరిలా ఆడుకోకుండా బుక్స్లో మునిగిపోవడం మా ఆయనకు ఆనందాన్నిచ్చింది. తన పోలికలొచ్చాయని. కానీ నాకు మాత్రం వాడు నార్మల్గా పెరగడం లేదని ఏదో భయం మొదలైంది. 1 గంట సేపు ఆడుకునిరా. రే సిద్ధు, ఎందుకమ్మా వాడిని ఇబ్బంది పెడతావు? అది చదువుకోవడం మంచిదేగా, వదిలే. కానీ వీణ్ణిలాగే వదిలేస్తే ఏమవుతాడోనన్న నా భయాన్ని నిజం చేస్తున్నట్టుగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. రే ఏమైంది? ఏమైందిరా? ఏంట్రా? రే అయ్యో, రే ఏంట్రా? ఏం రియాక్షన్ లేదు? ఇంత దెబ్బ తగిలింది, నొప్పి రావడం లేదా? వస్తుందమ్మా, కానీ ఏడిస్తే నొప్పి తగ్గిపోదు కదా. నువ్వు వెళ్ళి కాటన్ అయోడిన్ పట్రా. రే ఆ రోజు వాడన్న మాటకి షాక్ తగిలింది. వాడి థాట్ ప్రాసెస్లో జరగబోయే పెద్ద మార్పుకి అదొక ఫస్ట్ ఇండికేషన్లా అనిపించింది. ఆ రోజు నుండి ఓవైపు నా భయం ఇంకా పెరుగుతూ పోయింది. వాడు మాత్రం
ఇంకా ఇంకా చదువుతూ పోయాడు. అలా వాడు 12 ఏళ్లకే ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నీ చదివేశాడు. అంటే వాడు చాలా చిన్న వయసులోనే వరల్డ్ ఫిలాసఫీ, సైకాలజీ చదివేశాడు. అప్పుడు వాడు 7th క్లాస్లో ఉన్నాడు. ఓ రోజు ఏమైందంటే సిద్ధు తాతయ్య ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ప్రపంచంలో ఓ మనిషి ఫస్ట్ టైం చనిపోయాడా, లేదంటే మీ నాన్నేమన్నా భూమి ఉన్నంత కాలం బతుకుతాడు అనుకున్నావా? ఏదో రోజు చనిపోతాడని నీకు ముందే తెలుసు కదా. ఈ పాటికి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి కదా. వాట్ వాజ్ ద యూజ్ ఆఫ్ రీడింగ్ సో మెనీ బుక్స్? ఐ గెస్ ఇట్ వాస్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. ఆ రోజు వాడన్న మాటలకి ఇంకా పెద్ద షాక్ తగిలింది. వాడి మైండ్ సెట్ ఏంటా అని భయం మొదలైంది. ఆ బుక్స్ ప్రభావమో లేక వాటిని అర్థం చేసుకున్న వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమో తెలియదు కానీ మెల్లగా వాడిలో లాజిక్స్ పెరగడం మొదలయ్యాయనిపించింది. తనకు తెలిసిన సైకాలజిస్ట్తో మాట్లాడితే కొందరు పిల్లల్లో మొదట్లో అలాంటి లాజికల్ అప్రోచ్ ఉంటుందని, ఏజ్ పెరిగే కొద్దీ అన్నీ అవే సర్దుకుంటాయని చెప్పడంతో ఆయన కొంచెం రిలాక్స్ అయ్యారు. అలా ఓ 2-3 ఏళ్లు గడిచాయి. అమ్మా ఆకలేస్తుంది. చికెన్ ఫ్రై చేయనా, చికెన్ 65 చేయనా? ఏదైనా పర్వాలేదమ్మా. 2 minutes రా, 2 minutesలో వచ్చేస్తాను. అమ్మా 2 minutes అయిపోయింది. అయిపోయింది నాన్న, వచ్చేస్తున్నా. ఇంకొక 2 minutes. ఓ. రే, ఏం చేస్తున్నావురా? ఆకలేస్తుందమ్మా. ఆకలేస్తే ఆకులు తినడం ఏంట్రా? 2 minutes అయితే చికెన్ 65 తినేవాడు కదా. అదేంటమ్మా, ఆకలేస్తే కడుపు నిండడమే కదా కావాల్సింది. దానికి ఆ చికెన్ 65 ఈ లీవ్స్ తేడా లేదు కదా. రే, నీకు తెలివి కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ అవుతోందని అర్థం అవుతోంది. తిన్న చాలు గాని చికెన్ 65 చాలా టేస్టీగా ఉంది, తిను. ఆకలికి కావాల్సింది ఫుడ్డే కానీ టేస్ట్ కాదు. అయినా నాలిక దాటితే మాయమయ్యే టేస్ట్ గురించి వెయిట్ చేయడం అనవసరం. ఒకసారి గొంతు దాటితే బిర్యానీ అయినా గడ్డైనా ఒకటే. ఈ టేస్ట్లన్నీ మన పర్సనల్ ప్లెజర్ అంతే. నాకైతే ఆ ప్లెజర్ అవసరం లేదు. దిస్ విల్ డూ ద జాబ్ ఫర్ మీ. అలా వాడు ప్రతి దానికి లాజిక్ సప్లై చేయడం మొదలెట్టాడు. ఇంకోసారి ఏమైందంటే రాత్రి 11 అయినా వాడింటికి రాలేదు. అందరం కంగారుగా వెతకడం మొదలుపెట్టాం. రే రే అక్కడున్నాడు, ఆబరా ఆబరా. రే రే రే, అరే ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఇలా రోడ్డు మీద పడుకోవడం ఏంట్రా? ఇంటికి వస్తే హ్యాపీగా ఏసీలో లగ్జరీస్గా పడుకోవచ్చు కదా. రే, నిద్ర వచ్చినప్పుడు పడుకోకుండా కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ కోసం నిద్రను పోస్ట్పోన్ చేసి పడుకోవడం స్టూపిడిటీ. రే, ఎంత నిద్ర వస్తే మాత్రం రోడ్డు మీద పడుకోవడం ఏంట్రా? ఫర్ మీ దిస్ ఇస్ ఎనఫ్. నాకు నిద్ర వస్తుంది. బాయ్. రే రే అంకుల్, సిద్ధార్థ్, ఏమండి? సిద్ధు, సిద్ధార్థ్, అలా ఒక్కొక్కటిగా వాడి అవసరాలన్నీ చాలా వింతగా మారిపోసాగాయి. మన బేసిక్ నీడ్స్ అయిన తిండి, నిద్ర వాడికి జస్ట్ ఒక ఫార్మాలిటీగా మారిపోయాయి. మినిమల్ నీడ్స్ అన్నది వాడి లైఫ్ లైన్ అయింది. వాడు మాట్లాడేది, చేసేది 100% ట్రూత్ అయినా అది హార్డ్ అండ్ హార్ష్ కాబట్టి యాక్సెప్ట్ చేయడం మాకు కష్టంగా ఉండేది.
సెట్ చేయాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, లైటర్ ఉందా? హే ఇడియట్, ఎవరినేం అడగాలో తెలీదా? అమ్మాయిలు ఎవరైనా లైటర్ అడుగుతారా? యూ యాసోల్. ఓకే, పోనీ కొండం ఉందా? యూ బ్లడీ పర్వర్ట్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి ఇది, ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నా? మీ దగ్గర ఏముందో తెలుసుకొని అడగడం కాదు, మాకేం కావాలో అది అడుగుతాం. ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అడిగేవాడి ఎమోషన్ రెస్పెక్ట్ చేయండి. రే, లైటర్ ఉందా? లేదన్నా, ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను. కేవుడు బాయ్. అరే, నీ దగ్గర నిజంగా లైటర్ ఉన్నారా? లేదురా, అక్కనే అన్ని మాటలంటే నన్ను అంటాడేమో అని అబద్ధం చెప్పా. అంటే నా దగ్గర కండోమ్ లేదు, లైటర్ లేదు. నా దగ్గర కండోమ్ లేదు, లైటర్ లేదు. రాదా, స్టూపిడిటీ అంటే ఏంటో తెలుసా? నీకంటే బాగా ఎవడూ చెప్పలేడు కానీ నువ్వే చెప్పు బావా. సిగరెట్ బాక్స్ మీద హార్మ్ఫుల్ అని రాసున్నా దాని టేస్ట్ ఎటర్నల్ అని తెగ ఫీల్ అవుతూ తాగడమే స్టూపిడిటీ అంటే. బావా ఆగు బావా, ఏడిపోతున్నావు? నేను ఎందుకు దగ్గరికి వెళ్తున్నా? ఇందు ఇందు ఇక మర్చిపోవా తనని. నాకు ఎందుకు కావాలి? ఇంకెన్ని రోజులు బావా ఇందు ఇందు అని లైఫ్ స్పాయిల్ చేసుకుంటాం? ప్లీజ్ నా మాటను. ఎట్లుండేటోను ఎట్లా అయిపోయినావు బావా? నిన్ను చూస్తుంటే నాకు బాధ అవుతుంది. ప్లీజ్ బావా నా మాటను. నాకు ఎందుకే కావాలి? ప్లీజ్ బావా, నిన్న కిరికిరి చాలు. నేను పోనీయా? ఎందుకు కావాలి? ప్లీజ్ బావా. లేదు, నాకు ఇందువే కావాలి. హిందూ దగ్గరికి వెళ్తున్నా. హిందూ తప్ప ఇంకెవరూ వద్దు నాకు. నేను హిందూ దగ్గరికి వెళ్తున్నా. ఏం చెప్పాలి సార్ తన గురించి? మొదట్లో తనని చూస్తే చాలా ఎక్సైటింగ్గా అనిపించేది. ఒక ట్రూ జీనియస్ని చూసిన ఫీలింగ్ కలిగేది. సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ నాలో క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్ అంతా ఇంత కాదు. నా ఫోకస్ నాకు తెలియకుండానే తన మీదకి షిఫ్ట్ అయిపోయింది. ఒక్కసారిగా సిద్ధార్థ్ మీద అడ్మిరేషన్ స్టార్ట్ అయింది. నా ప్రమేయం లేకుండానే తన ఆరాలోకి ఎంటర్ అయ్యాను. ఏదో తెలియని క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ సిద్ధార్థ్ వెనుక బ్లైండ్గా ఫాలో అయ్యేలా చేసింది. లేదు సార్, మా బావ చాలా స్ట్రైట్గా అడుగుతాడు. కానీ ఎంత గొప్పగా అడుగుతాడంటే ఈ ప్రపంచంలో ఎవరు నో చెప్పలేరు. అట్లనే నేను కూడా ఒకసారి రాధా, నేను మావయ్య విజయనగరం వెళుతున్నాం. వచ్చేసరికి రాత్రి అవుతుంది. జాగ్రత్త. రాధా, చెప్పు బావా. కెన్ యూ హెల్ప్ మీ ఫిజికల్లీ? అర్థం కాలే బావా. నాకు ఫిజికల్గా హెల్ప్ చేస్తావా? ఛీ, అట్లెట్లా అడిగినావు బావా? నిన్నెంత గ్రేట్గా వాళ్ళు ఎక్కువ హించుకున్నా తెలుసా? నువ్వేంది ఇంత చీప్గా అడిగినావు? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఇట్స్ డిస్గస్టింగ్. Just like food and sleep, sex is the most essential biological need of the body. In other words, sex is a physical hunger that needs an outlet otherwise. Depriving yourself of sex can have a negative impact on endorphins and lead to depression and anxiety. In my opinion, sex is not a treasure that has to be saved for marriage and handed over to spouse. సరే బావా. బావా, నీకు నెక్స్ట్ టైం హెల్ప్ కావాలనిపించినప్పుడు నేను ఇంట్లో లేకుంటే ఏం చేస్తావు బావా? నీకు ఐన్స్టైన్ సక్సెస్ సీక్రెట్ తెలుసా? తెలియదు బావా. తను తలదూకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా జుట్టు మీదే ఉంటుందని చెప్పాడు. ఓ, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ దీని మీద ఉండాలి కదా. ఓకే బావా. అయినా ఈ ఐన్స్టైన్ కూడా ఓకే తిని కోసోక ఇవన్నీ కనిపెట్టడం అవసరమా?
ఎన్నని గుర్తుపెట్టుకుంటాను చెప్పు. సో యు నో వాట్, ఐ డోంట్ రిగ్రెట్ అబౌట్ వాట్ హ్యాపెన్ దట్ డే ఇన్ మై లైఫ్. మోర్ ఓవర్ అట్లా అయినందుకు బావ మీద కోపం కూడా లేదు. ఏదో హిందూ విషయంలో ఇట్లా అయింది కానీ నిజానికి మా బావ చాలా గ్రేట్ సార్. యాక్చువల్లీ బావ హిందూని చాలా సిన్సియర్గా లవ్ చేసిండు. కానీ టైం బ్యాడ్, వాళ్ళిద్దరు ఇట్లా ఎడిపోయారు. వాళ్ళు మళ్ళీ కలవాలి సార్. దానికి నన్ను ఏం చేయమన్నా చేస్తా. ప్లీజ్ హెల్ప్ హిమ్ అవుట్ సార్, ప్లీజ్. బిందు లేదు ఇక్కడ. 10 రోజుల నుంచి ఒకటే న్యూస్. వెళ్ళిపోండి సార్, ప్లీజ్ వెళ్ళిపోండి సార్. సార్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడే ఉంది ఆ పైన. లేదంటే వింటారు సార్, కావాలని చూడండి బోర్డు కూడా పెట్టాం. ప్లీజ్ వెళ్ళిపోండి సార్, ప్లీజ్ వెళ్ళిపోండి సార్. నా జాబ్ పోతుంది సార్, ప్లీజ్. ఆగు. ఈ హాస్టలా? పేరేంటి? లావణ్య సార్. మరి లావణ్య ఉందని బోర్డు ఎందుకు పెట్టలేదు? అలా పెట్టారు సార్. అలా పెట్టినప్పుడు ఇలా ఎందుకు పెట్టారు? నీ అబ్బా ఇందు 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 ఈసారి వదిలేదు. ఇందు ఇందు Hi. Congrats. Thank you. It's amazing, you know. Really great. Thank you. Congratulations, Sindhu. Thank you. Thank you so much. కంగ్రాట్స్ సింధు ఫర్ ఆసమ్ అచీవ్మెంట్. Thank you, sir. అసలు ఛాంపియన్షిప్ కొట్టడం గొప్ప కాదు, సిద్ధార్థని బీట్ చేసి కొట్టావు చూడు, అది ఇట్స్ సంథింగ్ ఫినామినల్. సూపర్. వాడు ఓడిపోవటం ఉంటాయా? అసలు అమ్మాయి ఎలా గెలిచింది? ఇది చూడండి సార్, ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్. హిందూ ఈజ్ టాపర్ ఆఫ్ ద కాలేజ్. ఫర్ ద ఫస్ట్ టైం సిద్ధార్థ్ ఈజ్ నెంబర్ 2 ఇన్ అకాడమిక్స్. మే ఆల్సో ఫంక్షన్ విత్ ఇన్ ఏ లార్జ్. నమస్తే సార్. కమ్ ఇన్. దిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్. ఇట్స్ ఎ డబుల్ అచీవ్మెంట్ ఇందు. You are the topper of the college. Wow! Double congrats. Excellent. Surprise! For the first time, the genius Siddharth, second in academics. ఏంట్రా? ఏరా 24 అవర్స్ కోమానా, ఇంటికి వెళ్ళాక టు బి కంటిన్యూడా? ఏంటి ఏదో కాంపిటీషన్లో గెలిచి కాలేజ్ టాప్ వచ్చినంత మాత్రాన గ్రేట్గా ఫీల్ అవుతున్నావా? నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నువ్వు గెలిచావు.
నువ్వు నిజంగా అంత గ్రేట్ దీనికి ఆన్సర్ చెప్పు. వాట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ ఫ్లోర్స్ కాల్డ్? There you go. That's your standard. Accept it. I'm always number one. A murder. If you dug a deep hole starting from New Zealand to the center of the earth, which country you may end up in? Spain. Which animal has 3 hearts? Octopus and squid. Cricket ball size? 22.4 centimeters to 22.9 centimeters in circumference. నువ్వు అడగడం కాదు, నేను అడుగుతా, నువ్వు చెప్పు. How many months have 28 days in it? 1 month. No. No. 12 months. చూసావా, అంత లాజికల్ ఫెలోవి ఇంత చిన్న లాజిక్కి ఫంబుల్ అయ్యా. బికాస్ యూర్ ఫిల్డ్ విత్ ఈగో రైట్ నా. ఎలాంటి వాళ్ళకైనా ఈగో ఉంటుందంటే నమ్మేదాన్ని కాదు. బట్ ఇట్స్ ట్రూ. నో బడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రపంచంలో నువ్వు ఒక్కడివే తెలివైనోడివన్న ఫాల్స్ మిత్లో ఉన్నావు. నీకు అర్థం కావాల్సింది ఏంటంటే దిస్ యూనివర్స్ ఇస్ అ రిలేటివ్ స్పేస్. దెర్ విల్ ఆల్వేస్ బీ అ గ్రేటర్ థింగ్ దెన్ ఎనీ గ్రేట్ థింగ్. ఇది అర్థం అవటమే మెచ్యూరిటీ అంటే. అంతేకాని ఏదో పనికి మాలిన ఫిలాసఫీ చదివి మనిషికి కేవలం తిండి, నిద్ర, సెక్స్ ఉంటే చాలు అని ఎమోషన్లెస్గా బతకటం కాదు. కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ బుల్షిట్. జస్ట్ బీ నార్మల్ అండ్ థింక్ నార్మల్. Then this world will appear to be a beautiful place where there's a lot to cherish, admire and love. Hi, this is Siddharth Roy. Age 21, height 5'9", weight 69. You know I'm not a virgin. I lost my virginity at the age of 17. I had sex 42 times with 40 people, but all those were just mechanical acts without any emotion. For the first time, my emotion is pushing me towards a woman. It's not for lust. It's for love. నువ్వెందుకు కిస్ చేస్తున్నావు? నేనంటే లవ్ చేస్తున్నా. Hi, this is Indu. Age 21, height 5'6", weight 66. My measurements are 36, 28, 36. I'm technically a virgin, physically not. What are you trying to convey? నీకు ఐన్స్టైన్ సక్సెస్ సీక్రెట్ తెలుసా? కాన్సన్ట్రేషన్ కిస్ మీద ఉండాలి కదా. The best campus selections I have ever seen in my life. ఆహా, మీరేమైనా 3 సార్లు పుట్టిర్రా? చూడు తమ్మి, మనం గాంధీ అవతలోళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీ మింగ ఎక్కడి నుంచి బావా? సూపర్, వాట్ ఏ చాయిస్. పర్ఫెక్ట్ బావా. Indu, my mardal Radha. She's my best buddy. Oh. Actually, నేను ఎవరికైనా ప్రపోజ్ చేసే ముందు తనకు ఒకసారి చూపించమైంది. బట్ ఈరోజు ఏదో అలా, సో అట్లీస్ట్ ఫస్ట్ తనకే చెప్దామని. హాయ్, నైస్ టు మీట్ యు. అండ్ వన్ మోర్ థింగ్, పొద్దున్న చెప్పిన ఆ 40 కౌంట్లో రాధా కూడా ఉంది. డు నాట్ మిస్టేక్ మీ. I just want to clear everything.
ఓకే. కరెక్ట్ బావా. ఈ సొంటి అస్సలు దాచిపెట్టొద్దు. రేపు నేను కూడా ఈ సంగతి ముందే చెప్పేస్తా. తర్వాత మన కేకిరికి ఉండొద్దుగా. ఇగో ఇప్పుడే ఆడు ప్రపోజ్ చేసిండు. నీకు చెప్పిన మ్యాటర్తో పాటు పర్సన్ని కూడా చూసిండు. లక్కీ ఫెలో. కానీ మనకి వర్జినే కావాలంట. ఏం చూస్తున్నావు బామ్మర్ది? పోయి వర్జిన్ పోరిని దేవులాడుకోపో. నీకు కనిపిస్తే నాకు చెప్పు. ముందే ఓపెన్గా చెప్పుకోవటం మంచిదే, కానీ ఫస్ట్ డేనే వినటానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడితో ఆపేద్దామా ప్లీజ్? ఇంకేం చూస్తున్నారా ఇక్కడ? నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ అక్కడ. పదా. సారీ డాడ్, చెప్పకుండా వెళ్ళాను. ఐ వాజ్ ఆన్ అ ఫన్ ట్రిప్, బట్ అన్ ఇంపార్టెంట్ థింగ్ డాడ్, ఐమ్ ఇన్ లవ్. షీఈస్ మై క్లాస్మేట్. I know. Her name is Indu. ఫైనల్ ఇయర్లో స్లైడింగ్ మీద హైదరాబాద్ నుండి వచ్చింది. తనకి పేరెంట్స్, అన్నయ్య ఉన్నారు. షీఈస్ ద వన్ హూ బెట్ యూ ఇన్ కాంపిటీషన్ అండ్ అకాడమిక్స్. 1 వీక్ ముందు ఇద్దరు లవ్లో పడ్డారు. 2 days ముందు ఫన్ రైడ్ కోసం అరకు వెళ్ళారు. అక్కడ మన బెంచ్ కాకుండా ఎవరో దగ్గర ఒక బైక్ తీసుకున్నారు. ఆ బైక్ బెంచ్ వాటర్ ఫాల్ ఎంజాయ్ చేశారు. ఇంకా మిగిలిన యాక్టివిటీస్ చెప్పలేను కానీ బట్ ఐ నో ఎవ్రీథింగ్. సింపుల్గా చెప్పాలంటే యూ టూ గైస్ హ్యాడ్ ఫన్ టు ద కోర్. ఐఎమ్ రైట్? డాడ్, నా మీద స్పై చేస్తున్నారా? కాదు నాన్న, యు ఆర్ సో ప్రెషియస్ టు అస్. సో బ్యాక్ ఎండ్లో నిన్ను, నీ ఎమోషన్స్ని ప్రొటెక్ట్ చేసుకునే ఒక చిన్న ప్రయత్నం అంతే. థ్యాంక్స్ డాడ్, ఐ లవ్ యూ. Yeah, I'm on the way. Just 10 minutes. Wow! Siddharth, it's raining. Rain lo adudama? You like rain? Yeah. Okay. నువ్వు రావా? You enjoy the rain? Rain అంటే ఇష్టం. నీతో నడవటం ఇంకా ఇష్టం. Are you sure? Of course. Okay. చాలు ఇంకా పద. రెయిన్ అంటే ఇష్టం అన్నావు? యా. అయితే ఇంకా నడుద్దాం. ఐ లైక్ ఇట్. లెట్స్ టేక్ ఫుల్ జాయ్. ఇష్టమే కానీ రెయిన్ అంటే ఇష్టం, నాతో నడవడం ఇంకా ఇష్టం. మరెందుకు కొద్దిసేపటికి లిమిట్ చేసుకుంటావు జాయ్ని? నడవచ్చు కానీ ఓకే పద. Look at this, so beautiful. Come on, cheer up. సిద్ధార్థ్, నా ఎనర్జీ అయిపోయింది. చాలు ఇంకా పద. పోయింది ఎనర్జీయా లేక ఇష్టమా? ఎనర్జీయే. ఓ ఓకే ఓకే ఓకే. Let the joy continue for some more time. ఇంకా సేపు ఇలాగే నడిస్తే కోల్డ్ వస్తుంది. కోల్డ్ వస్తే వచ్చింది, కానీ మళ్ళీ ఈ మూమెంట్ రాదు కదా.